నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఇవాళ రెండు విషయాలు చర్చనీయాంశంగా మారాయి కూడా. అదే చర్చ జరుగుతుంది కూడా. ఒకటి, కొంతమందికి మనోభావాలు దెబ్బతిన్నాయట రాజమౌళి స్టేట్మెంట్ మూలాన, అలాగే ప్రవర్తన మూలాన, అతని అభిప్రాయాల మూలాన. ఇక రెండోది, కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు. దానికి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులు అతన్ని సమర్థిస్తూ మాట్లాడటం. మొదటిగా మనము రాజమౌళికి సంబంధించిన సమస్య ఏంటి, ఎవరి మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి, రాజమౌళి స్టేట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి, ఈ మనోభావాలు దెబ్బతినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని మీద ఆలోచిద్దాం. రాజమౌళి, హూ ఈజ్ దిస్ రాజమౌళి అని అంటే, ఆయన అత్యంత ప్రతిభావంతుడైన సినిమా దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఆయన సినిమాలు నిజంగా అత్యంత ప్రభావవంతంగా తీశారా లేదా అన్నది చర్చ మరొకటి. ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఆయన ఒక ఈవెంట్ సందర్భంగా మాట్లాడినటువంటి మాట మీకు ఒకసారి చూపిస్తాను. ఆయన ఏం పొరపాటు చేశాడని కొంతమంది ఇబ్బంది పడుతున్నారో, వ్యాఖ్య చేస్తున్నారో, అసహనాన్ని ప్రదర్శిస్తున్నారో ఒకసారి చూశాక మనం ఈ సబ్జెక్ట్లోకి వెళదాం. పీసీఆర్, నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. మా ఆవిడ మీద ఒకటి కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని. ఓకే, లెట్స్ సీ. ఎస్ పీసీఆర్, మరొకసారి ప్లే చేయండి. వినని వాళ్ళకి మరింత స్పష్టంగా అందజేయాలి. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. మా ఆవిడ మీద ఒకటి కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని. ఓకే, లెట్స్ సీ. నాకు ఎస్, రాజమౌళి దర్శకుడు రాజమౌళి చెప్పింది, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని. అది ఆయన అభీష్టం, ఆయన ఇష్టం. దాన్ని మనం పెద్దగా తప్పు పెట్టాల్సిన అవసరమే లేదు. ఆయన భార్యకు మాత్రం మరో దేవుడితోటి చాలా దగ్గర సంబంధం ఉందట. ఆమె ఎప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఉంటుందట. ఆమె బాగా నమ్ముతుందట. ఎస్, మంచిది. వాళ్ళిద్దరి అభిప్రాయాలు ఇవాళ రాష్ట్రానికో మరొకరికో పెద్ద ఆసక్తి లేదు, అవసరమూ లేదు, సంబంధమే లేదు. కానీ ఇక్కడ మనము కొన్ని విషయాలను చర్చించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే, ఒక సినిమా దర్శకుడు ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్ను నిర్వహిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉంటే మాత్రం ఆయన టార్గెట్ అవుతాడు. కానీ ఇవాళ సినిమాలు వినోదం కోసమే తీస్తున్నారు, నమ్మకంతో వాళ్ళ నమ్మకాలను బట్టి తీయటం లేదు అన్నటువంటిది వాస్తవం. బికాజ్ ఇట్ బికేమ్ బిగ్గెస్ట్ బిజినెస్. సినిమా దేశవ్యాప్తంగా మనం గమనించినప్పుడు మాఫియాలు కూడా ఇందులో ఉన్నాయి. అనేక మంది దేశాలు వదిలేసి దాక్కున్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో సినిమాల్లో పెట్టుబడి కూడా పెట్టారు. సినిమా మీద ఆధిపత్యాన్ని కూడా అలాగే కొనసాగించారు. ఇవాళ భారతదేశంలో ఒక నేషనల్ మూవీ కానీ, రీజనల్ మూవీ కానీ నిర్మించాలి అనంటే కొంతమంది తెలివి గల వాళ్ళు చేస్తున్నటువంటిది ఒకే ఒక ప్రయత్నం. అక్కడ రాముడిని పెట్టడము, అక్కడ శివుడిని పెట్టడము, అక్కడ హిందూ సాంప్రదాయం పేరుతో ఒక మూఢనమ్మకాన్ని పెంచడము, అలాగే ఏదో ఒకటి భారతీయ సంస్కృతి అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ తగిలించి
అసలు భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పదనం మాత్రం పక్కకి వెళ్ళిపోతుంది. ఇదేదో ఒక టీవీ సీరియల్ లాగా ఒక మహిళ అకస్మాత్తుగా ఒక పాములా మారిపోయేటటువంటి మూఢనమ్మకం ఉంటుందే, దీన్నేదో హిందూయిజం లాగా, ఇదేదో హిందూ ధర్మాలకు సంబంధించినలాగా, అలాగే ఇది మనం వేదాలకు సంబంధించి మన పురాణాలకు సంబంధించిన నమ్మకంలాగా చాలామంది దుర్మార్గమైనటువంటి పని చేస్తుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఇలాంటి సినిమాలకు ప్రోత్సాహం వస్తుంది. చాలామంది గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందీ సినిమా చరిష్మా మారిపోయింది. ఇవాళ అమీర్ ఖాన్ కనపడట్లా, ఇవాళ సల్మాన్ ఖాన్ ఖాళీగా ఉన్నాడు. ఇలా ఖాన్లందరూ శుభ్రంగా ఇళ్లలో కూర్చొని బిర్యానీలు తినే పరిస్థితే తెచ్చుకున్నారు. కారణం మోదీ ప్రభుత్వం యొక్క ధోరణి. ఎవ్వరూ హిందూయిజాన్ని తక్కువ చేసేటటువంటిదో తేలిక చేసేటటువంటి దానిలో ఒప్పుకునే దశ లేదు. అసలు తక్కువ చేస్తున్నారా అనేది లేదు అసలు. ఇక్కడ అమీర్ ఖాన్ సినిమా కూడా అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నాయి, అలాగే మిగతా వాళ్ళు కూడా చేసినటువంటి గొప్ప సినిమాలే ఉన్నాయి. కానీ ఇక్కడ సినిమా అనేది మీడియా కంటే కూడా రాజకీయంగా ఉపయోగపడాలి అన్నటువంటి ఒక ధోరణి ఇవాళ కొంతమంది పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సినిమా తీసే పద్ధతి మారిపోయింది, కథనం మారిపోయింది. అలాగే సినిమాలో ప్రయోజనం కావాలి కాబట్టి, డబ్బు కావాలి కాబట్టి, ఆ డబ్బు కోసం ఎక్కడ పడితే అక్కడ రాముడిని పెడతారు, ఎక్కడ పడితే అక్కడ ఆంజనేయుని పెడతారు, ఎలా పడితే అలా ఇదే హిందూ సిద్ధాంతం, ఇదే సాంప్రదాయం అన్నట్టు గాల్లో ఎగురి వచ్చి ఎవడో ఒక హీరో అలా నిలబడి ఒక కత్తి తిప్పేసి దానికేదో ఒక బొట్టు పెట్టేసి ఇది హిందూ ధర్మం అన్నట్టు చెప్పేస్తే ఇదేమి ధర్మం, ఇదేం పద్ధతి? అలాగే రాజమౌళి నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు, వారణాసి మీదే సినిమా తీశాడు. రాముణ్ణి తలుచుకుంటున్నప్పుడు నా ప్రతి అణువు పొంగిపోయింది మహేష్ బాబుని రాముడిగా చూయిస్తున్నప్పుడు అని. అంటే రాముడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గమనించినటువంటి దర్శకుడా, లేకపోతే కేవలం మనలో ఒక సభ్యుడిగా, సమాజంలో ఒక సభ్యుడిగా నమ్మినటువంటి ఒక నమ్మకమా? ఇది రాముడిని చూడగానే రాముడి వేషంలో ఆయన్ని చూడటం తర్వాత సంగతి, బట్ రాముడు అనగానే ఒక గొప్ప ప్రతీక అన్నటువంటి ఆలోచన ఉంటేనే కదా పలానా నటుడు నటిస్తున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పడానికి. అంటే ఇక్కడ ఒక నమ్మకం ఉన్నది, కానీ ఇక్కడ వ్యాపారం ఉంది కాబట్టి మన నమ్మకాలకు సంబంధం లేదు. సినిమా తీసేప్పుడు నక్సలైట్ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థే గొప్పగా ఉంటుంది అన్నటువంటి సినిమాలు తీసే పరిస్థితి ఉందేమో దర్శకులుగా నక్సలైట్లు మారితే. ఇక్కడ డబ్బు తప్పితే సిద్ధాంతం అనేది లేదు. ఇక్కడ డబ్బు ప్రయోజనం తప్పితే ఎక్కడా ఈ సాంప్రదాయానికో ఈ భారతీయమైనటువంటి విలువలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ దర్శకులకి లేదు, అలాగే నిర్మాతలకు లేదు. దే ఆర్ జస్ట్ డూయింగ్ బిజినెస్ బిజినెస్ బిజినెస్. ఇది మర్చిపోయి మనం ఆయన వ్యాపారం కోసం ఏదైనా మాట్లాడతారు, ఏ సినిమా అయినా తీస్తారో. ఒకవేళ ఆయనే హిందూ సాంప్రదాయాన్ని మించినటువంటి సాంప్రదాయమే లేదు ఈ ప్రపంచంలో అని తీస్తే పూజించేద్దామా, కీర్తిద్దామా, బిరుదులు ఇచ్చేసేద్దామా? పద్మశ్రీ కంటే ఇవాళ పద్మశ్రీ అనగానే నాకెందుకో ఒక బూతు పదంలా అనిపిస్తుంది. బట్ అందరినీ నేను అనట్లేదు, కానీ కొంతమందికి ఇవ్వకూడనటువంటి వాళ్ళకి పద్మశ్రీలు రికమెండేషన్స్ మీద ఇచ్చారు. కొంతమంది వైద్యులకు పద్మశ్రీ ఇచ్చారు. యు గో టు దట్ హాస్పిటల్. ఈ పద్మశ్రీ అనేవాడు ఏం చేస్తున్నాడు అనేది గమనించండి. ₹1 తగ్గిన బిల్లులో చచ్చిపోయిన శవాన్ని కూడా బయటికి ఇవ్వనటువంటి వాడు పద్మశ్రీ అని కొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఐ డోంట్ హెజిటేట్, నిజంగా ఉన్నారు. ఐ కెన్ ప్రూవ్ ఇట్. బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక నమ్మకంతో, ఒక గౌరవంతో, మనో బూరోడు కదా, కనీసం ఏమైనా మనల్ని దగ్గరికి తీసుకొని మంచి వైద్యం, అలాగే కొంత సదుపాయం, ఏదో బిల్లులో కొంత కట్టలేనటువంటి పరిస్థితుల్లో తగ్గించేటటువంటి విధానం ఇవెక్కడా లేవు. ఇవి ఎప్పుడూ కనపడట్లా. కార్పొరేట్ హాస్పిటల్ డబ్బు డబ్బు డబ్బు. పద్మశ్రీ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి పద్మశ్రీలు ఇచ్చిన వాడిని తప్పుపట్టాలి, తీసుకున్నోడిని కాదు.
దొంగోడికి బిరుదిస్తే వద్దంటాడా? అనడు కదా. అలాగే ఇక్కడ రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్య ఏంటి? నాకు దేవుడంటే నమ్మకం లేదు అన్నాడు. అందులో పెద్ద తప్పు పట్టాల్సిందేంటి? అలాగే మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం ఏంటి? చాలామంది ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక మాట అనుకుంటారు, దేవుడు ఉన్నాడా అని. పరమ భక్తులు కూడా ఇదే మాట అనుకుంటారు. పొద్దున్నే పూజ చేయకుండా కనీసం మంచినీళ్ళు కూడా తాగనటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకసారి దేవుడు ఉన్నాడా అసలు అని అంటారు. ఇది సామాన్యుడికే కాదు, అసామాన్యమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వచ్చే భావనే. ఒక ఈవెంట్ సందర్భంగా ఒక సమస్య వచ్చినప్పుడు అర్థం కావట్లేదు, నాకు దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే నేను ఇంత గొప్ప సినిమా తీస్తే ఈ సమస్య ఏంటి అని ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ దర్శకుడైనా సందర్భానుసారంగా అనుకుంటే దాంట్లో తప్పేంటి? దేవుడు లేడు అని భావిస్తే అది నేరమా? దేవుడుంటే ఇలా అవుతుందా అని ప్రశ్నిస్తే అది తప్ప? అది హిందూ ధర్మాన్ని తప్పుపట్టడమా? దేవుణ్ణి తక్కువ చేయటమా? ఎవరెవరు దేవుణ్ణి తక్కువ చేశారనేది ఈ మూఢనమ్మకంతో ఉన్నటువంటి ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఒక భక్తి భావాన్ని పెంచుతున్నామన్నటువంటి పిడివాదంతో ఎవరైతే ఉన్నారో, ఎక్కడ ఏ చిన్న పొరపాటు కనపడినా సరే దాన్ని పెద్దది చేసి ఫెమిలియర్ అవుదామనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు ఒక ప్రశ్న వేయాలి. ఇవాళ ఈ దేశంలో జకీర్ నాయక్ అనేటటువంటి ఒక ఉన్మాది, ఒక ముస్లిం ఉన్మాది ఈ దేశం మొత్తం తిరిగాడు, అనేక నగరాల్లో సభా సమావేశాలు పెట్టాడు, రాముణ్ణి అవమానించాడు, భారతీయ సంస్కృతిని నీచమైన సంస్కృతిగా మాట్లాడాడు. ఎక్కడున్నారు మహానుభావులారా మీరంతా? ఇవాళ మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు మనోభావాలు దెబ్బతినడానికి మీకు ఒక మనసంటూ సరైనది ఉంటే కదా. ఉంటే ఈ దేశంలో 7 సంవత్సరాలు నిరాఘాటంగా హిందూ సాంప్రదాయాల మీద ఉపన్యాసాలు ఇచ్చి రెచ్చగొట్టినటువంటి ఒక తీవ్రవాదిగా భావించాల్సిన జకీర్ నాయక్ని ఎందుకు వదిలేశారు? మరో కోణంలో ఆలోచిద్దాం. ఈ దేశం కేవలం హిందువులకు సంబంధించిందే, ఇక్కడ హిందూ సాంప్రదాయమే గొప్పది, ఇక్కడ మెజారిటీ పీపుల్ హిందువులు మాత్రమే అన్నటువంటిది ఒక వాదనగా మనకు కనపడుతుంది. నిజమే, ఎక్కువ మంది హిందువులు ఉన్నారు, ఫైన్. కానీ హిందువులకు వచ్చినటువంటి ప్రమాదం ఏంటి? ఇక్కడ రాజకీయమైనటువంటి ప్రమాదమే వచ్చింది. ఆ రాజకీయం మీద మనం పోరాడాలి. మెజారిటీ పీపుల్గా ఉన్నటువంటి హిందువులు మైనారిటీలుగా ఈ దేశంలో ఎందుకు బతకాలి అన్నటువంటి వాదన తీసుకురండి. ఇక్కడ మా మనోభావాలు దెబ్బతింటాయని ఇక్కడ మాట్లాడండి. దీన్ని అమలు చేయనటువంటి ప్రభుత్వం మీద మీరు పోరాటం చేయండి. మీకు మనసంటూ ఒకటి ఉంటే, ఒక లక్ష్యం అంటూ ఒకటి ఉంటే, ఎవరైతే హిందూ సంస్కృతిని తొక్కేశారో, ఏ రాజకీయం కోసమైతే మతాలను వాడుకుంటున్నారో, కులాలను విద్వేషంతో నింపుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి. దొంగ సాములు ఉన్నారే వాళ్ళని మీరు తరిమి కొట్టండి. ఇది కాదురా హిందూ సంస్కృతి అని తెలియజేయండి. ఒక యాగం చేసేస్తే ముఖ్యమంత్రి అవుతానని ప్రచారం చేసేవాడిని వదిలిపెట్టేటటువంటిది హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళని ఆపండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? రాజకీయానికి యాగానికి ఏదైనా సంబంధం ఉందా? నేను ఈ యాగం చేస్తే ముఖ్యమంత్రి అవుతాను అన్నటువంటి భావనలు ఉన్నవాడిని ఎలక్షన్స్లో నిషేధించి బయటికి పంపాలి. కానీ భరిస్తున్నాం. ఒక మూఢనమ్మకంతో బతికేటటువంటి వ్యవస్థను. టుడే ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ ద సత్యసాయి బాబా. హూ ఈజ్ దట్? ఎంత వివాదాస్పదమైనటువంటి బాబా అయినా, ఇక్కడ మత ప్రయోజనం ఉన్నా, ఇక్కడ రాజకీయానికి ఏమాత్రం ప్రయోజనం ఉన్నా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు డబ్బున్నటువంటి ఈ స్వాములకి వెళ్ళి దండాలు పెట్టడం, దస్కాలు పెట్టడం ఈ దేశానికే, ఈ సాంప్రదాయానికే, ఈ మతాలకే అవమానకరమని భావించండి. ఎన్ని వివాదాలు మర్చిపోయారా? నోట్లో నుంచి ఉంగరాలు తీసేవాడిని, బొంగరాలను సృష్టించేవాడిని దేవుడని భక్తిగా కొలవమని చెప్పేటటువంటిది మూఢం కాదా? దీని మీద కదా మనం మాట్లాడాల్సింది. దేవుడు అంటే ఎలా ఉంటాడు?
నిస్వార్థంగా ఉంటాడు. నువ్వు జుట్టిచ్చి, నువ్వు గుండు కొట్టించుకొని అక్కడ కానుకలు ఇచ్చి ఇది వ్యాపారం కాదు. భక్తి అనేది వ్యాపారం కానే కాదు. నీ ఊళ్ళో నీ దేవుడికి, నువ్వు నమ్మిన దేవుడికి మొక్కితే అది దైవత్వం. అతను దేవుడు. అత్యంత వివాదాస్పదమైనటువంటి పుట్టపర్తి సాయిబాబాని అనేక మంది ఇవాళ ప్రోత్సహిస్తూ దీన్నే గొప్ప విషయంగా ప్రమోట్ చేస్తున్నారే, దాని మీద అభ్యంతరం పెట్టాలి మనం. ఫర్ వాట్ రీజన్ అంటే నీకు ఒక మూఢనమ్మకం ఉంటే, నేను ఆయన్ని టచ్ చేసి బ్యాటింగ్ వెళ్ళిపోయి సెంచరీ చేస్తే ఆయన టచ్ చేసినందుకే సెంచరీ చేశానని ఏ క్రికెటర్ అయినా అనుకుంటే అంత మూర్ఖుడు మరొకడు ఉండడు. మన ప్రయత్నం ఒకటి ఉంటుంది. దేవుడు ఉన్నాడా లేదా అన్నది, దేవుడు నీలో, నాలో, అందరిలో ఉన్నాడు. ఈ ప్రకృతే దేవుణ్ణి మించింది. దాన్ని వదిలేసి రాజమౌళి ఇంకొకటి, ఇదా హిందూ మతం మీద మనకున్నటువంటి శ్రద్ధ? ప్రశ్నించండి. ప్రధానమంత్రిని ప్రశ్నించండి. ఏ గొప్పతనం ఉందని పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి వెళ్ళి అందరినీ బోర్లా పడుకోమంటున్నారు? మేబీ నేను కొంతమందికి వ్యతిరేకం అవ్వచ్చు, బట్ సమాజంలో అందరూ మనల్ని గుర్తించాలి, గౌరవించాలి అన్నటువంటి భ్రమలు నాకు లేవు. మనం నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే పని నేను చేస్తున్నా. నమ్మేవాళ్ళు నమ్మండి, మూర్ఖంగా బతుకుదాం అనుకునే వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అడ్డొచ్చినప్పుడు తొలగించాలి. తొలగించడం అంటే వాదంలో, నాట్ ఫిజికల్ ఎలిమినేషన్. సో భక్తి అనే దానికి అర్థం తెలుసుకుందాం. భక్తి పేరుతో కోటి దీపారాధన అని చెప్పేసి పెద్ద జాతరలాగా చేసేసి కోట్లు గడించేసి, నేరస్తులైన వాళ్ళు కూడా భక్తిభావంతో ఉన్నట్టుగా నటించేసి, కేసులున్నటువంటి వాళ్ళు కూడా దేవుణ్ణి భుజాన వేసుకున్నట్టుగా ప్రవర్తిస్తుంటే కళ్ళు మూసుకొని సాంప్రదాయం అనేటటువంటి దాంతో, మనోభావాలు అనేటటువంటి మూర్ఖత్వంతో మాట్లాడడం తప్పు. అలాగే రాజమౌళి యొక్క ప్రతిభ మీద కూడా నా డిబేట్ కాదు. బికాజ్ అతను కొన్ని సినిమాలు ఏవో చేశాడేమో, కానీ ఆయన సినిమాలన్నీ కాపీలే అన్నటువంటిది కూడా ఉంది. ఆయన హాలీవుడ్ సినిమాల నుంచి తీసుకున్నటువంటి ఇన్స్పిరేషన్తో గొప్పగా కాపీ కొట్టగలిగినటువంటి వాడిగా పేరుపడ్డాడు కూడా. కానీ ఆయన చరిత్ర నాకు అనవసరం. ఏదైతే మనోభావాలు దెబ్బతింటాయంటున్నారో, దేనికి మీ మనోభావాలు దెబ్బతినాలి అన్న దాని మీదే చర్చ.